హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే టైం 5:45 అయిందన్నమాట. బయట క్లీన్ చేస్తామనేసి వస్తే ఇంకా ఎంత డార్క్ ఉందో చూడండి. వర్షం కూడా పడింది ఈరోజు. మా పిల్లోడైతే స్కూల్కి వెళ్ళిపోయినాడు అనమాట. దాని తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. ఇంకా మా ఆయనకు వచ్చేసి లంచ్ బాక్స్ కోసం ఆ పపాయ ప్యాక్ చేస్తున్నాను. మా ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫుడ్ అంటే కాప్స్ ఏం తీసుకోవట్లేదు. రైస్ కానీ చపాతీ కానీ అవేమీ తీసుకోరు. జస్ట్ ఇలా ఏదైనా ఒక హోల్ ఫ్రూట్ ఇస్తాను. ఇన్ కేస్ ఫ్రూట్స్ ఏది ఇంట్లో అవైలబుల్ లేదు అంటే ఏదన్నా వెజిటేబుల్ జ్యూస్ చేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే పపాయ ఉన్నింది. ఇది నాటి పపాయ. చాలా అంటే చాలా తీయగా ఉన్నింది అన్నమాట. సూపర్గా ఉన్నింది చెప్పాలంటే. సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేశాను ఈరోజు. సో ఇలా నాటివి దొరకడమే రేరు. దొరికినప్పుడు కూడా అవి టేస్టీగా ఉండడం అనేది అద్భుతం కదా. సో ఇది వచ్చేసి చిన్నగా ఇరిగిపోయింది, అంటే లాక్ అంతా పడుతుంది. బట్ ఎవరైనా పిల్లోళ్ళు బాక్స్ ఇరిగిపోయిందంటే అంటే ఓల్డ్ బాక్స్ అయితే వాళ్ళ తమ్ముళ్ళకి ఇస్తారు. సో మా పిల్లోన్ బాక్స్ డ్యామేజ్ అయితే మా ఆయన యూజ్ చేస్తున్నారు. సో ఇంకా డీటాక్సింగ్ వాటర్ అయితే చేస్తున్నాను మా ఆయన కోసం. ఇది కూడా బ్యాగ్లో పెట్టిచ్చేస్తాను. సో ముందుగా దోసకాయని కట్ చేసేస్తున్నాను. సో ఒక 4-5 ముక్కలు వేస్తాను అంతే, ఎక్కువేం వేయను. ఇంకా అంటే వాటర్ మాత్రమే తాగుతారు, ఈ కాయలు ఏం తినరు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి సమ్టైమ్స్ నేను తింటా, సమ్టైమ్స్ అవి వేస్ట్గా పడేయాల్సిండేదే. జస్ట్ దాంట్లో ఉండే కొంచెమే అబ్జర్వ్ అవుతుంది కదా, తినమని చెప్పినా కూడా ఇంకా తినరు అనమాట. ఏమో నచ్చదు, తెలీదు. ఇంకా ఒక ఉసిరికాయ ఉండింది, ఎంత పెద్దగా ఉందో చూడండి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి ఉసిరికాయలు తక్కువ దొరికేది. దొరికినప్పుడు తింటే అబ్బా ఒక బయట కొరుక్కునే లోపలే చాలా చేదుగా ఒక రకంగా ఉండేది. దాని తర్వాత వాటర్ తాగితే ఎంత స్వీట్ ఉండేదంటే చక్కెర నీళ్ళు తాగినట్టు ఉండేది. ఇప్పుడు అంత ఘాటుగాను ఉండదు, అంటే అంత చేదుగాను ఉండదు, ఏం లేదు, మామూలుగానే తినేయవచ్చు. సో రాను రాను దీని క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని బెట్టద నెల్లికాయ అంటారు, మన సైడ్ అయితే ఉసిరికాయలు అంటాం కదా. సో ఉసిరికాయలు వేసేస్తున్నాను. ఇంకా నిమ్మకాయలు జస్ట్ ఒక పీస్ అంతా కట్ చేసి వేసాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, కొంచెం పుదీనా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాటర్కి ఇవన్నిటిని కాంబైన్ చేస్తే. ఇంక ఇది వచ్చేసి చియా సీడ్స్, ఇలా ఒక స్పూన్ వేస్తాను, సరిపోతుంది. ఇన్ కేస్ ఇవి లేదంటే నేను ఆల్టర్నేట్గా కూడా వేసుకుంటాను. ఎప్పుడు ఉసిరికాయలు ఇంట్లో ఉండవు కదా, అప్పుడైతే చెక్క వేస్తాను. ఇన్ కేస్ దోసకాయ లేదంటే క్యారెట్ వేస్తాను. ఇలా రకరకాలది ఏదైనా చేంజ్ చేస్తూనే ఉంటాను అవైలబిలిటీ లేదు అన్నప్పుడు. గివప్ ఇవ్వకుండా ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అనేసి చేసి ఇచ్చేస్తాను అనమాట. సో చియా సీడ్స్ అయితే మస్ట్గా వేస్తాను, నిమ్మకాయ కూడా అంతే. ఇంకా సమ్టైమ్స్ పుదీనా లేదంటే కొత్తిమీర కూడా వేస్తాను. అది కాడలు గట్టిగా ముదిరిపోయి ఉంటాయి కదా, అవి వేస్తే చాలా బాగుంటుంది వాటర్ కూడా. ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. ఇంకా నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి సామాన్లు అయితే సర్దేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మేము తినిండేది ఇంకా కొన్ని మార్నింగ్ది కూడా నేను ఎక్కువ కడగలేదనమాట. ఈరోజు టైమే సరిపోలేదు, ఎందుకంటే కొంచెం లేట్గా లేచాను. ఇది వచ్చేసి మా అబ్బాయిది బాక్స్, ఒక సైడ్ అయితే ఇరిగిపోయింది. దాన్ని ఇంకెట్లా రెడీ చేయాలనో తెలియదు, జస్ట్ పెట్టినాను. తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే చూద్దాం, వేసి చూద్దాము, కుదరలేదంటే ఏం చేసే కాయలేదు. ఇయర్లీ 2 బాక్స్ అయితే డెఫినెట్గా అవుతుంది మా పిల్లోనికి. సో ఈ బాక్స్ చాలా మంచి క్వాలిటీదే ఉన్నింది. బట్ ఇంట్లో కూడా ఒకసారి పడింది ఆ బాక్స్ మూత, మేబీ అప్పుడే ఒకసారి డ్యామేజ్ అయి ఉంటుంది. తర్వాత తను స్కూల్లో కొంచెం గట్టిగా ప్రెషర్ ఇచ్చినాడంట, ఇంకైతే అది మేబీ ఇట్లనే ఇరిగింటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ పైప్ వచ్చేసి వాటర్ బయట వచ్చేస్తుంది అనమాట. నేను కొంచెం కట్ చేశాను, బిందిగిలో రీఫిల్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది తీసేకి వేసేకి పైప్ని అనేసి కొంచెం కట్ చేసేసాను. అదేమంటే కొంచెం ఎక్కువగానే కట్ చేసేసిన్నాను. ఇది ఉంది కదా వైపర్, దాన్ని తీసేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా షింక్ దగ్గర బయట అంతా ఒలిగిపోతూ ఉంటుంది వాటరు. ఇంక అందుకనేసి నేను ఈ వైపర్తో ఇలా సహాయంతో అది షింక్లోనే పడేలాగా పెట్టుకున్నాను. సో ఇంకొచ్చేసి మార్నింగ్ మెంతి కూర పలావ్ చేశాను అనమాట. ఇంకా అదే ఉంది మాకు లంచ్కి కూడా. ఇంకా నేను ఈ వర్కౌట్ చేసేస్తున్నాను, అంటే బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి బ్లాక్ కాఫీ తాగేసి ఇంకా పాత్రలంతా కడిగేసి ఇంకా ఇలా చిన్న చిన్న పనులంతా చేసేసిన తర్వాత నేనైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. మినిమం 20 మినిట్స్ చేస్తా, మ్యాక్సిమం 40 మినిట్స్ చేస్తాను అనమాట. టైం ఎలా కుదిరితే అలా.
సో నేను ముందైతే ఇప్పుడు చూపించాను కదా, ఒక 2, 3, 4 ఇలా అనమాట. చాలా టైట్ అవుతుంటుంది దాని నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. ముందైతే 4లో పెట్టేసి 20 మినిట్స్ చేసాకే కుదిరేది కాదన్నమాట కొత్తగా తీసినప్పుడు. ఇప్పుడు అలా ఏం లేదు, చాలా ఈజీగానే చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ మిషన్ వచ్చేసి కొనిందే నా కోసమే అనమాట. నేను అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు వాకింగ్కి వెళ్తాము అంటే అక్కడంతా బాగా గుంటలు గుంటలుగా ఉండింది. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టినాను, మేము వాకింగ్ చేసే ఏరియా ఎట్లా ఉంటుంది అనేసి. సో అది అస్సలు కుదురుతూ ఉండలేదు. ఇంకా అందుకనేసి మా ఆయన ఇదైతే ఆర్డర్ పెట్టారు. 2 ఇయర్స్ అవుతుంది. సో ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటున్నాను. ఇలా అవుట్ సైడ్ వ్యూ చూసుకుంటూ ఇంకా బయట సాంగ్స్ పెట్టేసింటాను టీవీలో, అవి వినుకుంటూ ఇలా వర్కౌట్ చేసేస్తానమాట. ఇంక దాని తర్వాత దోసకాయ జ్యూస్ అయితే తాగేసాను. నేను మా పిల్లోడు వచ్చిన తర్వాతే ఫుడ్ తింటానమాట. ముందుగానే తిన్ను, ఏమో నచ్చదు, ఎవరైనా ఒకరు కూడా ఉండాలనిపిస్తుంది. మార్నింగ్ నేను ఒక్కదాన్నే తింటాను, అట్లీస్ట్ లంచ్ డిన్నర్ అయినా నాకు ఈ తోడు ఉండాలి. ఇంకా అందుకనేసి దోసకాయ జ్యూస్ అయితే తాగేస్తాను. డైలీ ఇదే తాగుతానని అనేసి ఏం లేదు, ఒక్కోసారి వెజిటేబుల్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలా ఇవన్నీ కూడా తాగుతూ ఉంటాను. ఈరోజైతే దోసకాయ ఉన్నింది కదా, మా ఆయనకు కొంచెం కట్ చేసి ఇచ్చాను. ఇంక మిగిలింది నేనైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను. కొంచెం పుదీనా వేసుకున్నాను, కొంచెం వాటర్ పోసేసి బాగా నున్నగా మిక్సీ పట్టేయడమే. అప్పటిదాకా అంటే కొంచెం వర్కౌట్ చేసింటాను కదా, మేబీ కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది, బ్యాగ్ కూడా వెయిట్ ఉంటుంది, అలిసిపోతానేమో, మేబీ ఏమైనా ఆకలి ఎక్కువైపోయి తల తిరుగుతుందేమో అనే భయం అనమాట నిజంగానే. సో అందుకనేసి కొంచెం కడుపుకి ఇలా జ్యూస్ ఏమైనా పడిందంటే కొంచెం స్ట్రాంగ్ అయిపోతానని నా ఫీలింగు. ఇది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు, బట్ జ్యూస్ తాగేసి వెళ్ళానంటే ఒక సాటిస్ఫైడ్గా మంచిగా ఉంటుందన్నమాట. సో జ్యూస్ అయితే అంతే, ఇంకేమి యాడ్ చేయను నేను. మీకు కావాలి అంటే మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పుదీనా, కీరా దోసకాయ చూసారు కదా, ఈ రెండింటిని మంచిగా మిక్సీ పెట్టేస్తాను. దీంట్లో తొక్కు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసుకునేది కూడా ఒక నట్ మిల్క్ బ్యాగ్ ఉంటుంది, అవి కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానే ఉన్నాను కానీ అసలు కుదరట్లేదన్నమాట. సో ఈసారి అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ లోకల్ షాప్లో ఎంక్వైరీ చేస్తాను. ఇన్కేస్ ఇక్కడ దొరకలేదంటే మాత్రమే ఆన్లైన్లో తీసుకుందామనేసి ప్లాన్ వేసుకున్నాను. చూద్దాము. ఇంకా మా పిల్లోనికి లీవ్లో వచ్చినప్పుడు అయితే పోయి ఎంక్వైరీ చేస్తాను. చూడండి తొక్క చాలా తక్కువగా ఉంది కదా, సో చాలా ఈజీ చేసుకోవడానికి కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాగా ఎండలు కాసేటప్పుడు ఇలాంటి దోసకాయ జ్యూస్ కానీ తీసుకుంటే మనం డీహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్గా ఉంటాము, మన స్కిన్ కూడా చాలా మంచిది. ఈ ఎండంతా ఏమీ లేదు అంటే మా సారీ వింటర్ కాకుండా వర్షం పడకుండా ఉంటే మా పిల్లోనికి కూడా నేను ఇస్తాను. ఇప్పుడైతే ఇచ్చానంటే ఇంకా కోల్డ్ వచ్చేస్తుంది అనేసి ఇప్పుడేమి ఇవ్వట్లేదు. దీని కలర్ చూడండి, యాక్చువల్గా నేను ఈ గ్లాస్లోనే తాగేదాన్ని, మీకు ఈ కలర్ చూపించాలనేసి ఈ గ్లాస్కి ట్రాన్స్ఫర్ చేశాను. చాలా అమేజింగ్గా ఉంది కదా. సో నేను వర్కౌట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి జ్యూస్ చేసేసి మంచిగా ఒక డెలిషియస్ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. పుదీనా అయితే మస్ట్గా వేసుకుంటాను దోసకాయ జ్యూస్ చేసేటప్పుడు, ఫ్లేవర్ అద్దిరిపోతుంది అనమాట. సో ఇంకా జ్యూస్ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత మా పిల్లోని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి స్కై ఎంత బాగుందో కదా. నాకు యూజువల్గా స్కైస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటాను. ఇదైతే ఓల్డ్ ఫొటోస్. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.